హైదరాబాద్ నగరంలో మంచినీటి కొరతతో పాటు విద్యుత్ కొలతలు విపరీతంగా పెరుగుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక నగర ప్రజలు రోజు రోజుకు పెరుగుతున్న సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో జీహెచ్ఎంసీ వ్యవస్థను భ్రష్టు పట్టించారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పరిపాలన లోపాలు, ఆర్థిక నిర్వహణలో తలెత్తిన సమస్యల వల్ల నగరంలో ప్రాథమిక సౌకర్యాల నిర్వహణ కూడా దెబ్బతింటుందని ఆరోపణలున్నాయి. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో వీధి లైట్లు పనిచేయకపోవడం, అలాగే మరమ్మతులు జరగకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. కనీసం వీధి లైట్ల బల్బులు కూడా రిపేర్ చేయలేని పరిస్థితికి జీహెచ్ఎంసీ దిగజారడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ఆర్థిక సంక్షోభం జీహెచ్ఎంసీలో ఉండేదో ఇప్పుడు కూడా పేద ప్రజలు నివసించేటువంటి బస్తీలలో అదే రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. విద్యుత్ బల్బులు కాలిపోతే కొత్తవి తీసుకురావడం కానీ, ఈరోజు పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కూడా మనకు ఉండేటువంటి వర్షపు నీటి పైప్ లైన్లే తప్ప వర్షపు నీటి కాలువలు పూర్తిగా ఎంక్రోచ్మెంట్ అయిపోయినాయి. ఉన్న వాటిలో కూడా పూడిక తీయని కారణంగా ప్రతి నీటి చుక్క రోడ్ల మీద పారడంతో చిన్నపాటి వర్షాన్ని కూడా హైదరాబాద్ అతలకుతలం అవుతా ఉంది. ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో నేను జీహెచ్ఎంసీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటి, 2 సంవత్సరాలుగా వీధి లైట్లు కాలిపోతే నిధుల కొరత కారణంగా కొత్త వీధి లైట్ బల్బులు వేరేటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఎందుకుందో చెప్పు. కొన్ని వేల బల్బులు ప్రతి బస్తీలో కూడా, ప్రతి మెయిన్ రోడ్ల మీద కూడా ఇది వీధి లైట్లు వెలగనటువంటి పరిస్థితులు. వీటిని వెంటనే పునరుద్ధరించాల్సిందిగా నేను